హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఒక గుప్పెడు పల్లీలు తీసుకోవాలి. అవి కొంచెం గోలించుకోవాలి. సన్నని మంట మీద గోలించుకొని అవి పక్కన పెట్టేసి మనం మళ్ళీ ఒక గుప్పెడు నువ్వులు తీసుకోవాలి. ఆ నువ్వులను కూడా సన్నని మంట పైన మనం ఇలా వేయించుకోవాలి. నువ్వులు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక చిన్న సగం ముక్క కన్నా కొంచెం తక్కువ, లేదంటే సగం ముక్క మనం తీసుకోవచ్చు. కొబ్బరిని పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, అది వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి, కట్ చేసుకొని. కొంచెం కలిపి అందులో బగారాకు, బగారా పువ్వు, ఒక 2-3 లవంగాలు వేసుకుంటున్నాను. ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. ఒకసారి బాగా కలిపి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని అది కొంచెం పచ్చి వాసన పోయే తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వాటన్నింటికి బాగా పట్టేలా కలుపుకొని తర్వాత అందులో ఒక 2 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అవి బాగా కలపాలి. అలా కొంచెం కలిపిన తర్వాత మగ్గిపోతాయి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం క్యాప్సికమ్ అనేది ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకుంటున్నాను. ఆ పోపు అంతా ఆ ముక్కలకు పట్టేలా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల అవి తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత తీసి మళ్ళీ కలపండి. అది బాగా కలిపిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ ముక్కలకు పట్టేలా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో మనం ఒక చిన్న టీ గ్లాస్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. చిన్న గ్లాసు టీ గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో మనం మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. ఇలా ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కలపండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అలా మూత పెట్టేసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి అలా ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలి, 2 నిమిషాలకు ఒకసారి. తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనివ్వండి.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగనేది అంటుకుంటుంది. చూసారా, ఆయిల్ కొంచెం పైన తేలింది కదా, అలా తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి క్యాప్సికమ్ అనేది కూడా చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముక్కలు కూడా మనకి తొందరగా ఉడికిపోతాయి. మనం పెరుగు వేయడం వల్ల చాలా కమ్మదనం ఉంటుంది. థ్యాంక్ యూ.